వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం శేషం మైకేల్ ఫాతిమా మూవీ రివ్యూ చూద్దాం. ఇందులో వచ్చేసి సింగర్ ఉంటుంది, హీరోయిన్ వచ్చేసి స్టార్టింగ్ సింగర్ కాదు, కామెంటరీ. స్టార్టింగ్ చిన్నప్పుడు చూపిస్తారు. తను వచ్చేసి ఫుట్బాల్ కామెంటరీ చేస్తుంది. ఫుట్బాల్ ఆడుతుంటే తనకు ఒక డ్రీమ్ ఉంటుంది, ఎప్పటికైనా ఫుట్బాల్ కామెంటరీ చేయాలని చెప్పి. అయితే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు ఫుట్బాల్ కామెంటరీ అంటే. వాళ్ళ బ్రదర్ వచ్చేసి ఫుట్బాల్ ప్లేయరు. వారి ఇంట్లో అయితే ఒప్పుకోరు. వారి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూద్దామని ట్రై చేస్తుంటారు. అయితే అప్పుడు వచ్చేసి కామెడీ సీన్స్ ఉంటాయి. వాళ్ళ పెళ్లి సంబంధాలకు వచ్చిన అతను ఫుట్బాల్ గురించి తెలుసా అని చెప్పి అట్లా కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి. ఆ తర్వాత తను వచ్చేసి ఇది వచ్చేసి మలయాళం మూవీ, తెలుగులో ఉంటుంది. తను అక్కడ నుంచి కేరళ కొచ్చికి వస్తుంది. కొచ్చికి వచ్చిన తర్వాత కేరళ ఫెడరేషన్ ఉంటుంది, కేఎఫ్ఎఫ్ ఫుట్బాల్ ఫెడరేషన్. అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతుంది, కామెంటరీ జాబ్ కోసం ట్రై చేస్తుంది. అయితే వాళ్ళు ఒప్పుకోరు, రిటర్న్ పంపిస్తారు. అయితే అక్కడ తన ఫ్రెండ్ దగ్గర ఉండే ఒక ఇంటర్న్షిప్ చేస్తుంటుంది. అక్కడ ఇంటర్న్షిప్ చేసుకుంటా కొచ్చిలో ఉంటుంది. అయితే తనగా రిపీట్గా కేఎఫ్ఎఫ్ ట్రై చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఫెయిల్యూర్ వస్తుంది. అయితే తన ఫ్రెండ్కి ఒక సాలమన్ అని చెప్పి ఒక అకాడమీ ఉంటుంది, ఫుట్బాల్ అకాడమీ. అతని ద్వారా ట్రై చేస్తుంది. అప్పుడు కూడా అది ఫెయిల్యూర్ అవుతుంది. ఇట్లా రిపీటెడ్గా కేఎఫ్ఎఫ్ వెళ్తూనే ఉంటుంది, ట్రై చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఫెయిల్యూర్స్ వస్తుంటాయి తనకి. అయితే ఒకసారి ఆ సోలమన్ అతను కేఎఫ్ఎఫ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ని తను కొడతాడు. అప్పుడు తన రివెంజ్ తోటి తన ఊర్లో కామెంటరీ చేద్దామని వెళ్తుంది తను. అయితే తన ఊర్లో కూడా తను కామెంటరీ చేయకుండా చేస్తాడు అతను, కేఎఫ్ఎఫ్ ఫెడరేషన్ అతను. అయితే ఇంకా లాస్ట్ ఇట్లా తను స్టార్టింగ్లో వచ్చేసి తన ఊర్లో వాళ్ళ బ్రదర్ ఎంకరేజ్ చేస్తాడు ఫుట్బాల్కి కామెంటరీ చేయమని చెప్పి. అంటే అప్పుడు కామెంటరీ చేస్తుంది. అది వీడియో తీస్తారు, ఆ వీడియో క్లిక్ అవుతుంది బాగా. ఆ వీడియోతోటి ఇంకా ఒక ట్రై చేద్దామని చెప్పి వెళ్తుంది ఫుట్బాల్ కామెంటరీ. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ రూమ్లో ఉండి ట్రై చేస్తుంటుంది. సోలమన్ ఉంటాడు అమ్మడి. అయితే ఇంకా ఇంకో మెయిన్ సెలక్షన్ కమిటీలో శివ అని ఒక అతను ఉంటాడు. అతన్ని గెలవాలని చెప్పి ట్రై చేస్తుంది క్లైమాక్స్లో. అయితే అక్కడ వచ్చేసి ఒక పిల్లలది వీళ్ళు వెళ్తారు కదా, ఒక పిల్లల ఈవెంట్ ఉంటుంది. పిల్లల ఈవెంట్లో తను టామ్ అండ్ జెర్రీ ఫుట్బాల్ కామెంటరీ చేస్తుంది. ఆ టామ్ అండ్ జెర్రీ ఫుట్బాల్ కామెంటరీ దగ్గర ఆ శివ అతను ఆ కామెంటరీ చూస్తాడు. చూసి వాళ్ళ కూతురుతోటి ఇంకా అక్కడికి ఇన్విటేషన్ ఇస్తాడు. ఐఎఫ్ఎల్ సెలక్షన్, తన మెయిన్ ఏం వచ్చేసి ఐఎఫ్ఎల్కి సెలక్షన్ కావడానికి, ఐఎఫ్ఎల్ ఫుట్బాల్కి కామెంటరీ చేయడానికి. ఐఎఫ్ఎల్ ఇంటర్వ్యూకి తనకు ఒక స్లిప్ వస్తుంది, టికెట్ వస్తుంది. తను ఆ టికెట్ తోటి ఇంకా ఐఎఫ్ఎల్కి వెళ్దామని చెప్పి ట్రై చేస్తుంది. ఆ స్లిప్ తోటి ఇంటర్వ్యూకి ఆ శివాని కలవడానికి, ప్రెసిడెంట్ మెయిన్. అయితే దానిలో వాళ్ళ ఫాదర్ వచ్చేసి తను తీసుకెళ్తాడు, ఇవన్నీ ఏమవుతుందని చెప్పి. లాస్ట్కి వాళ్ళ ఫాదర్ని రిక్వెస్ట్ చేస్తుంది. చేస్తే ఇంకా వాళ్ళ ఫాదర్ వాళ్ళు తీసుకెళ్తారు అక్కడికి. వాళ్ళ ఫాదర్ వాళ్ళు అక్కడికి తీసుకెళ్తారు. అక్కడ వచ్చేసి ఆ కమిటీకి వెళ్తారు వాళ్ళు. కమిటీలో మెయిన్ సెలక్షన్ కమిటీ ప్రెసిడెంట్ శివ ఉంటాడు. తనతో పాటు ఇంకో లేడీ ఉంటుంది, సెలక్షన్ కమిటీ మెంబరు. అయితే అక్కడ కామెంటరీ చేయమని చెప్పి ఇంకా ఇంట్రడ్యూస్ చేయమని చెప్పి తన గురించి ఇంట్రడ్యూస్ చేయమని చెప్పి చెప్తారు. ఇంకా తను ఎప్పటి నుంచో కామెంటరీ డ్రీమ్ ఉందని చెప్పి. ఫస్ట్ ఆ కామెంటరీ సరిపోదని చెప్తారు. నెక్స్ట్ ఇయర్ తీసుకుంటామంటారు. తర్వాత వచ్చేసి ఇంకా అతను రేజ్ చేసిన అతను చెప్తాడు ఫుట్బాల్ గురించి ఏం తెలుసు నీకు అని చెప్పి. అయితే అతను ఒక ఫుట్బాల్ ప్లేయర్ ఉంటాడు, తను వచ్చేసి ఒక కిక్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దాంతో ఇంకా తను సెలెక్ట్ అవుతుంది లాస్ట్కి ఐఎఫ్ఎల్కి. స్టోరీ వచ్చేసి అంతవరకు ఉంటుంది. తను ఐఎఫ్ఎల్కి ఫుట్బాల్ కామెంటరీ సెలెక్ట్ అయ్యే వరకు. టోటల్గా మూవీ వచ్చేసి బాగానే ఉంటుంది, మన ఫుట్బాల్ కామెంటరీ టీం గురించి. Okay, subscribe to my channel to see the movie reviews.